హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ ట్యుటోరియల్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఇది కనుక నేర్చుకుంటే మీరు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఏం లేదండి, జస్ట్ సీక్వెన్స్తో ఒక సింపుల్ ఫ్లవర్ ఏ విధంగా స్టిచ్ చేయొచ్చో చూపిస్తాను. ఇది బేసిక్ ఫ్లవర్ అన్నమాట. ఓకే, దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేటప్పటికి సీక్వెన్స్ అండి. సో చూస్తున్నారా, ఇలా మనకి ఈ సీక్వెన్స్కి ఓన్లీ 1 హోల్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇందులో నేను బేబీ పింక్ కలర్లో రెయిన్బో షేడ్లో ఉండే సీక్వెన్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఒక చిన్న సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాను, చూస్తున్నారా. సో ఇప్పుడు మనం ఎలాగా ఇది స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఓకే, మీరు బిగినర్స్ అయితే కనుక ఇలాగా ఒక సర్కిల్ మీదే మీరు స్టిచ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి లోపల ఇంకొన్ని సర్కిల్స్ అనేవి డ్రా చేసి చూపిస్తాను. సో చూసారా, దీని లోపల ఇంకొక 2 సర్కిల్స్ డ్రా చేశాను. ఇవి ఎగ్జాక్ట్గా రావాలనే లేదండి, ఓకేనా. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ సెకండ్ సర్కిల్ ఉంది కదా, ఈ సెకండ్ సర్కిల్ దగ్గర నేను నీడిల్ అనేది పైకి తీసాను. ఇప్పుడు ఈ నీడిల్లోకి ఈ సీక్వెన్స్ అనేవి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒక్కటే అనమాట, ఇన్సర్ట్ చేసుకుని జస్ట్ ఇక్కడ దీని కిందే అనమాట, ఇక్కడ పైకి తీసాం కదా, దానికి కొంచెం పైన ఇలా కిందకి గుచ్చేస్తే సరిపోతుంది. సో చూసారా, అలాగే దీని పక్కన మళ్ళీ ఇలాగా తీయాలి. సీక్వెన్స్ని ఇన్సర్ట్ చేసుకుని దీనిపైన ఇలా గుచ్చేయాలన్నమాట. ఓకే, మళ్ళీ దీని పక్కన ఈ విధంగా సర్కిల్ అంతా కూడా ఫినిష్ చేసుకోవాలి. ఫినిష్ చేసేసి చూపిస్తాను. సో నేను ఇక్కడ సర్కిల్ అయితే ఫినిష్ చేశాను అండి. మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఇక్కడేమో పక్కపక్కన వచ్చింది, ఇక్కడేమో ఓవర్లాప్ అవుతూ వచ్చాయని. ఓవర్లాప్ అయినంత మాత్రాన ప్రాబ్లం ఏం లేదండి, జస్ట్ ఆ ఫ్లవర్ నీట్గా ఉంటుంది అంతే, అంతమించి ఏం లేదు. పక్కపక్కనే రావడం లేదు, ఎందుకంటే మనం కింద లేయర్స్ కూడా కుట్టుకుంటూ వెళ్ళేటప్పటికి ఇంకా ముద్దగా కనిపిస్తుంది అనమాట, థిక్గా కనిపిస్తుంది. ఓకేనా. సో ఓవర్లాప్ అయినా ప్రాబ్లం లేదు. ఓవర్లాప్ ఎందుకైంది అంటే, ఈ సీక్వెన్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తే కనుక ఒకదాని పక్కన ఒకటి వస్తుంది. అదే గ్యాప్ తక్కువైతే కనుక ఒకదానిపైకి ఒకటి ఓవర్లాప్ అవుతుంది అనమాట, అంతమించి ఏమీ లేదు. ఓకే, ఇక్కడ మనకి 1 లేయర్ అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో ఇంకొక సర్కిల్ ఉంది, చూసారా, లైట్గా కనిపిస్తుంది కదా. సో ఈ సర్కిల్ దగ్గర ఇంకొక లైన్ మనం పైన ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా కుట్టేసుకుంటే మనకి సెకండ్ లైన్ కూడా అయిపోతుంది. అది కూడా నేను కుట్టేసి సో చూసారా, మనకి 3 లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చక్కగా ఫ్లవర్ ఎంబోజింగ్గా చాలా బాగుంది కదా. సో ఇక్కడ మధ్యలో మనం కావాలి అంటే ఒక క్లిప్ స్టోన్ కానీ లేదంటే బీడ్స్ కానీ ఏవైనా కుట్టుకోవచ్చు. ఓకేనా, అది పూర్తిగా మన ఇష్టం. నేనైతే ఇక్కడ షుగర్ బీడ్స్ కుడుతున్నానండి. ఒక్కొక్క షుగర్ బీడ్ అయినా కుట్టుకోవచ్చు, లేదంటే 2 బీడ్స్ చొప్పున కుట్టుకోవచ్చు. నేనైతే 2 బీడ్స్ చొప్పున కుట్టుకుంటున్నాను. ఇక్కడ షుగర్ బీడ్సే కుట్టుకోవాలని లేదు, కావాలంటే పర్ల్స్ కుట్టుకోవచ్చు, క్లిప్ స్టోన్స్ కుట్టుకోవచ్చు, ఏదైనా పూర్తిగా మీ ఇష్టం అనమాట. కావాలంటే మనకి ట్యూబ్ బీడ్సే కొంచెం పొడవుగా ఉండే వస్తున్నాయి కదా, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే హ్యాంగింగ్స్ లాగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డిజైన్కి తగ్గట్టుగా నేను, అంటే ట్యుటోరియల్ అన్నాను కదా, సో దానికి తగ్గట్టుగా ఇక్కడ నేను బీడ్స్ అయితే కుడుతున్నాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపించేస్తాను. ఓకే, సో మనకి ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది డే టైంలో ఇలా ఉంటుంది, నైట్ టైంలో అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ ఫ్లవర్ని ఈ డిజైన్లో యూస్ చేస్తే మనకి బ్యూటిఫుల్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి.